పిల్లలు. అలాంటి సమయంలో మా అక్క ఏం చేసిందంటే బుక్ ఇచ్చింది, ఈ బుక్ చదువుకో, దేవుని కష్టాలు తీరుస్తాడు అని చెప్పింది. ఆ బుక్ తీసి చదువుకున్నాను. అక్కడ చాలా అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. విత్తనం రాస్తే మాకు అద్భుతం జరిగింది, విత్తనం రాస్తే నాకు జరుగుతుందని ఆమె సాక్ష్యాన్ని నేను చదివితే మనం కూడా చిన్నప్పటి నుంచి భక్తిగా పెరిగాం. సిఎస్ఐలో మనమేమి వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, పాపలు కాదు. వాళ్ళ చేసిన దేవుడు మనకెందుకు చేయడు, మనకే చేస్తాడు అనే విశ్వాసం నాకు ఆ పుస్తకం చదివిన తర్వాత కలిగింది. మనం బ్యాక్గ్రౌండ్ అంతా పుట్టుకంతా సిఎస్ఐ కాబట్టి సిఎస్ఐలో అప్పుడు నా ఉదయం తెరవలేదో ఏమో కానీ మరి ఆ బోధంతా నాకు అర్థం కాలేదు. సిఎస్ఐ అంతా నాకు అర్థం వెళ్ళిపోతుంది కదా, అనుకుంటే వెళ్ళిపోతుంది స్లోగా. అప్పుడు రమ్మానించుకున్నారు అనే పాట మాకు చాలా ఆదరించింది. దేవునికి స్తోత్రం. ఆ పాట అప్పుడు కొంచెం టేప్ రికార్డ్ ఉండేది, ఆయన మంచి నాలో పనిచేస్తారు కాబట్టి ఆ టేప్ రికార్డ్, ఆ క్యాసెట్ కొట్టి ఆ పాట నేను చాలాసార్లు వినేవాడు, చాలా ఆదరించబడ్డాను ఆ పాటని. గత 13లో మీటింగ్ జరిగి మా వారిని ఇప్పుడు పెరాలసిస్ వస్తే నేను లెటర్ రాసాను. ఆయనకి లెటర్ రాస్తే కార్డు 15 కేసులు పెట్టారు కార్డు. అప్పుడులో ఆ కార్డు మీద లెటర్ రాశాను. రాస్తే మా వారికి జబ్బు అవుతుంది, జబ్బుని స్వస్థపరచండి, ప్రార్థన చేయండి. ఆయన ఒక్కడే సంపాదించేది, మేము అక్కడ కూర్చుంటే వాళ్ళనే. ఆయన డ్యూటీకి వెళ్తేనే మాకు అది వస్తుంది అని రాస్తే జనరల్ గారు మళ్ళీ ఇంట్లో కవర్ మీద లెటర్ రాశారు. దేవునికి మీరు ఇష్టలు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని రాశారు. ఆ మాటకి నాకు ఎంతో ఆనందం వేసింది. దేవుడికి మేము ఇష్టలు అంటే నేను పేదోడు దరిద్రం. నేను అనుకున్నది ఏంటంటే పెద్ద పెద్ద పాస్టర్ని, పెద్ద పెద్ద బిషప్పుల్ని దేవుడు ప్రేమిస్తాడు కానీ ఆఫ్టర్ మా పేదోడు దేవుడు ప్రేమించని అనుకున్నాను. నేను అలా అనుకుంటున్నాడన్నా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆ ఉత్తరం ఆయన ముందు పెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాను. దేవుడు ఆ ప్రార్థన కలిపిన మూడు మీద ఆ ఉత్తరం తీసేసరికి ఆ మూడు సరే ఏంటి అంటే మాట కూడా వాయిస్ కూడా బాగానే వచ్చేసింది. అప్పుడు అంత అద్భుతకారం జరిగింది మాకు అని చెప్పి అప్పుడు నేను 50 రూపాయలు నగర పంపించేదాన్ని ఆయన నెలకి. అప్పటి నుంచి దేవుని స్తోత్రం నేను ఒక 50 రూపాయలు పంపించేదాన్ని. ఆ తర్వాత ఇంజనీర్ మాకు దేవుడు ఇచ్చాడు. ఆయన రావడం వచ్చాడు, వచ్చాడు. ఆయన డ్యూటీకి వెళ్ళాడు. మా పిల్లలు కూడా నేను పంపిస్తే టీవీ ప్రోగ్రాంలో ఉన్నాం, ఫ్యామిలీ ప్రోగ్రాంలో ఉన్నాం. మా మనవాళ్ళు కూడా నేను పంపిస్తే అక్కడి నుంచి ఆయనతో నేను సంబంధం పెట్టుకున్నాను. కలిసి ఇమాజినేషన్ ఇద్దరు కూడా వెళ్తున్నారు. సార్ అందరూ వచ్చి ఆడుకున్నారంటే అవ్వమన్నారు. మా ఇంట్లో వేసవకాలంటే అందరూ భయపడుతున్నారు. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, 11 మంచాలు ఉన్నాయి. కళలో వచ్చి ఆడుకోవాలంటే అవ్వడం నేనే సార్ అన్నా. మా నాన్న వాళ్ళందరిలో భయపడుతున్నారు. వేసవకాలం నేను ప్రార్థన చేయడానికి వచ్చేదాన్ని ప్రార్థన చేసేది. ఆ తర్వాత నా హృదయం పరిశుద్ధాత్మతో నింపబడింది. ప్రేమతో, కన్నీటితో, కన్నీటితో అభిషేకం పొందుకున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ముందులో నా అభిషేకం ఇప్పుడు వరకు కూడా దేవుడు నా నుండి దాన్ని గౌరవించాడు. ఎందుకంటే ఒక్కరి కోసం ఒకరు ప్రార్థన చేయడానికి దేవుడు ఆ కన్నీటి వాదాన్ని దేవుడు నాకు దయచేశాడు. కనుక జీసస్ కాల్స్ అంటే ఎందుకు మేము వస్తామంటే అది ప్రేమ కలిగిన సంఘం. కన్నీరు దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చే సంస్థ, సంతోషంగా మారే ఒక ఆత్మీయమైన హత్తుకునే ఒక అండ అనమాట, బలమైన కొండ అనమాట. అందులో మేము జీసస్ కాల్స్ నేను విశాఖపట్నం రాజుబాక స్ట్రీట్ బ్యాంక్లో ట్రైనింగ్ అయినప్పుడు దళితంగా ఒక మాట చెప్పారు. మీరు వాక్యం ప్రకటించినప్పుడు